పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 7వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మొదటి పట్టణము పునీత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 11వ వచనం నుండి 18వ వచనం వరకు, భక్తి కీర్తన 72 1, 2, 10 వచనం నుండి 13వ వచనం వరకు, మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం నుండి 52వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. పిమ్మట యేసు తాను ఆ జన సమూహమును పంపివేయనంతలో శిష్యులు ఒక పడవపై ఎక్కి ఆవలి తీరమందలి బెత్సయిదా పురమును చేరవలెనని చెప్పెను. వారిని పంపిన పిదప ప్రార్థించుటకై యేసు పర్వత ప్రాంతమునకు వెళ్ళెను. సాయం సమయమునకు ఆ పడవ సరస్సు మధ్యకు చేరెను. యేసు మాత్రం సరస్సు తీరమునే ఉండెను. గాలి ఎదురుగా వీచుచుండటచే పడవను నడుపుటయందు శిష్యులు మిక్కిలి శ్రమపడుటను ఆయన చూచెను. వేకువజామున ఆయన వారిని దాటిపోవాలని నీటిపై నడుచుచు వారి చెంతకు వచ్చెను. అట్లు సముద్రంపై నడిచి వచ్చు యేసును చూచి భూతమని తలంచి వారు కేకలు వేసిరి. ఎలైనా వారు ఆయనను చూచి కలవరపడిరి. వెంటనే ఆయన వారిని పలుకరించుచు, ధైర్యం వహింపుడు, నేనే కదా, భయపడకుడు అనెను. అంతటా ఆయన వారి పడవ ఎక్కగా ఆ పెనుగాలి శాంతించెను. అందుకు వారు మిగుల ఆశ్చర్యపడిరి. వారు 5 రొట్టెలు అద్భుతంలోని ఆంతర్యమును గ్రహింపలేకపోయిరి. ఎలైనా వారి బుద్ధి మందగించి ఉండెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించినట్లయితే, నీటి మీద నడిచిన యేసు తుఫాను మధ్య విశ్వాస పాఠం. ఈ వాక్యంలో మనం శిష్యులు అలసట, భయము మరియు యేసు పరిరక్షణను చూస్తాం. అద్భుతంగా 5 రొట్టెలు 2 చేపలతో జన సమూహాన్ని తృప్తిపరిచిన వెంటనే యేసు శిష్యులను పడవలోనికి పంపి తానే ఒంటరిగా ప్రార్థనకు వెళ్తాడు. ఇది మన జీవితానికి ఒక గొప్ప బోధ. యేసు పంపిన మార్గంలోనే తుఫాను. శిష్యులు తమ ఇష్టంతో కాదు, యేసు చెప్పినందువల్లే పడవలోకి వెళ్ళారు. అయినా తుఫాను ఎదురయ్యింది. దేవుని చిత్తంలో ఉన్నప్పటికీ కష్టాలు రావచ్చు. కష్టాలు రావడం దేవుడు మనతో లేడన్న అర్థం కాదు. రెండవది, పడవలో శిష్యులు, ప్రార్థనలో యేసు. శిష్యులు తుఫానుతో పోరాడుతూ ఉండగా యేసు కొండపై ప్రార్థనలో ఉన్నాడు. మనం కష్టాల్లో ఉన్నప్పటికీ యేసు మన పరిస్థితిని గమనిస్తాడు. ఆయన ప్రార్థన మనకు బలం. 3వ పాయింట్, నీటి మీద నడిచిన యేసు, భూమిపై అధికారము. యేసు నీటి మీద నడుచుకుంటూ వారి దగ్గరకు వచ్చాడు. శిష్యులు ఆయనను చూచి భూతమని భావించారు, భయపడ్డారు. దేవుడు మనకు సహాయంగా వచ్చిన కొన్నిసార్లు మన భయం ఆయనను గుర్తించనివ్వదు. మన సమస్య కన్నా యేసు శక్తిమంతుడని గ్రహించాలి. ధైర్యంగా ఉండండి, నేనే కదా అంటే అర్థం, యేసు పలికిన మాటలు విశ్వాసానికి మూలం. ఆయన నేనే అన్న మాట దేవుని సన్నిధి యొక్క ప్రకటన. యేసు పడవలోనికి వచ్చిన వెంటనే తుఫాను ఆగిపోవటం మనం ధ్యానించాలి. హృదయాల కఠినత అర్థం కాని అద్భుతం. శిష్యులు రొట్టెలు అద్భుతాన్ని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. వారి హృదయాలు కఠినమయ్యాయి. దేవుడు చేసిన అద్భుతాలను మర్చిపోతే భయం పెరుగుతుంది. కృతజ్ఞత లేని హృదయం విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. దేవుని చిత్తంలో ఉన్న తుఫాన్లు రావచ్చు అని గమనించాలి. యేసు ప్రార్థనలోనూ మన కష్టాలను గమనిస్తారు. భయం మన కళ్ళను మూసివేస్తుంది.
విశ్వాసం తెరుస్తుందని గమనించాలి. యేసు పడవలో ఉన్నప్పుడు తుఫాను నిలుస్తుంది. ప్రియ స్నేహితులారా, మరి మన జీవిత ప్రయాణంలో తుఫాన్లు అనివార్యం. దేవుని చిత్తంలో ఉన్న, ప్రార్థనలో ఉన్న, సేవలో ఉన్న కష్టాలు వస్తాయి. ఈరోజు మనం మార్కు సువార్త 6వ అధ్యాయం 45వ వచనం నుండి 52వ వచనం వరకు చదువుకుంటూ ఉన్నాం. శిష్యుల జీవితంలో వచ్చిన ఒక తుఫాను ద్వారా నిజమైన విశ్వాసం అంటే ఏమిటో నేర్చుకుందాం. యేసు పంపిన మార్గంలోని తుఫాను. యేసు శిష్యులను బలవంతంగా పడవలోనికి పంపాడు. వారు యేసు మాటకు విధేయులయ్యారు. అయినా తుఫాను వచ్చింది. దేవుని చిత్తంలో ఉన్నామని కష్టాలు రాకూడదని అనుకోవడం తప్పు. విధేయత మనలను తుఫాన్ల నుండి కాపాడుతుంది, తుఫాన్లో రక్షింపబడుతుంది. మనకు యేసు కనిపించకపోయినా ఆయన మన పరిస్థితిని చూస్తూనే ఉంటాడు. ప్రార్థనలో ఉన్న యేసు మన జీవితాలను మోస్తూ ఉన్నాడు. భయం మన కళ్ళను మూసివేస్తుంది. దేవుడు సహాయంగా వచ్చిన భయం వల్ల ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నాం. సమస్య పరిష్కారం కంటే ముందు యేసు తన సన్నిధిని ఇస్తాడు. యేసు ఉన్న చోట భయం నిలబడలేదు. యేసు పడవలోనికి వచ్చినప్పుడు సమస్య వెంటనే తొలగిపోవచ్చు, లేదా మన హృదయానికి శాంతి రావచ్చు. 2 అద్భుతాలని మనం గమనించాలి. గత అద్భుతాలను మార్చితే ప్రస్తుత తుఫాన్లు పెద్దవిగా కనిపిస్తాయి. కృతజ్ఞతలే విశ్వాసానికి మూలం. ప్రియ స్నేహితులారా, ఈరోజు మన జీవిత పడవలో తుఫాను ఉండవచ్చు, కానీ యేసు అంటూ ఉన్నారు, ధైర్యంగా ఉండండి, నేనే కదా, భయపడకండి. మన పడవలో యేసుకు స్థానం ఇస్తే తుఫాను ఆగకపోయినా మన హృదయం నిశ్చలంగా ఉంటుంది. ప్రభు యేసువా, మా జీవిత తుఫాన్లో నీ సన్నిధిని గుర్తించే కృపనివ్వుము. భయపడకుండా నీ మీద విశ్వాసంతో ముందుకు నడిచే బలాన్ని ఇవ్వండి. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.